హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా పచ్చడి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పుదీనా పచ్చడికి చేసుకోవడానికి ముందు ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కొంచెం మగ్గాలి. అవి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు పుదీనా ఆకులన్నీ కడిగేసుకోవాలి. చింతపండు కూడా కొంచెం 2 రెమ్మలు వేసుకోవాలి. పుదీనా బాగా నీళ్ళలో కడిగేసేసి ఆయిల్లో వేసేయాలి. అది కూడా బాగా మగ్గాలి. ఆయిల్లో బాగా మగ్గితేనే పచ్చివాసన పోయిద్ది ఫ్రెండ్స్. లేకపోతే పచ్చివాసన వస్తే తినటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత కొంచెం కలపెట్టుకున్న తర్వాత కొంచెం ఏం చేయాలంటే టమాటాలు ఒక 4-5 టమాటాలు బాగా కట్ చేసుకొని ఒక 4 బద్దలుగా అవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టమాటాలు కూడా కొంచెం మగ్గాలి, ఆయిల్లో బాగా మగ్గాలి. మగ్గుతూనే బాగుంటుంది. తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 4 రెబ్బలు చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో బాగా మగ్గితే బాగుంటుంది ఫ్రెండ్స్. చల్లారాలి. అది అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీకి వేసుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలి. కరివేపాకు, తాలింపులు, చిన్నుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఇంగు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ పెట్టుకున్నది ఈ పుదీనాది దీంట్లో వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది కలర్ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, పుదీనా చట్నీ రెడీ.